అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మవారు అన్నపూర్ణ రూపంలో గోచరిస్తున్నారు. ఈ రోజున దర్శనాన్ని ఇస్తూ అనుగ్రహిస్తున్నారు భక్తులని. ఏ శంకరుడంతటి వాడు సర్వజ్ఞుడో ఆయన ఒకసారి ఆలోచించాడు. సర్వజ్ఞ 14 భువనాల్లోనూ అన్ని విషయాలని, అన్ని లోకాల గురించి, అన్ని కాలాల్లోనూ అంతనీ తెలిసినటువంటి వాడిని నేను అని అనుకుంటున్నాను. కానీ నాకంటే తెలిసినవారు ఎవరా అని ఆలోచించాడు. ఆశ్చర్యం. తనకంటే సర్వజ్ఞురాలు అమ్మ, తన భార్య అయినటువంటి ఆ పార్వతి అని అర్థమైంది. లోకంలో నిజమైనటువంటి విద్వాంసుడు ఎవరు అంటే తనకంటే గొప్పవాడు మరొకడు ఉన్నాడు అని గ్రహించినప్పుడు ఆయనకి పాదపీఠానికి వెళ్ళి నమస్కరించి స్వయంగా నాకంటే తాము గొప్పవాళ్ళు అనే అభిప్రాయంతో ఆయన నుంచి స్వీకరించేవాడు నిజమైనటువంటి విద్వాంసుడు తప్ప అహమేవ జానే, అన్నీ నేను తెలిసిన వాడిని అనుకోవడం సరికాదు. శంకరుడంతటి వాడు అమ్మవారిని సర్వజ్ఞ, అన్నీ తెలిసినదని గుర్తించి వెంటనే స్వయంగా అమ్మ దగ్గరికి ఏ అన్ని విశేషాలని బుద్ధిలో మనం నిక్షిప్తం చేసుకుంటామో ఆ బుద్ధిని కపాలంగా చేసి, అంటే ఇలా వెళ్ళకిలా పరిచి ప్రతి విషయాన్ని బుద్ధిలో దాస్తాం కాబట్టి ఆ పుర్రెని ఇలా పట్టుకుని అన్నపూర్ణే సదాపూర్ణే, ఓ అన్నపూర్ణ సదాపూర్ణే. ఎంత అన్నాన్ని అలా పెడుతూ ఉన్నప్పటికీ కూడా భాండంలో ఉండేటటువంటి అన్నం తరగకుండా ఉండేలా పెట్టేటటువంటి అన్నపూర్ణ బిందువు లౌకికంగా ఎంత ఈ బుద్ధిలో విషయాన్ని నువ్వు ఎందరికో ఆ విషయాన్ని అలా తెలియచేస్తున్నా కూడా బుద్ధిలో ఉండేటటువంటి ఆ విశేషం తరిగిపోకుండా ఎప్పటికప్పుడు మరింత సమాచారం బుద్ధి నిండుగా కలిగినటువంటి తల్లి శంకర ప్రాణవల్లభే. అలాంటి నువ్వు నాకు భార్య కావడం నిజంగా చాలా అదృష్టం. ఎంతెంత బోధిస్తూ ఉంటే అంతంతా కొత్త సమాచారం నీకు వస్తోంది తప్ప తరిగిపోవడం అనేది నేను చూడలేదు. ఇప్పుడు నేను తెలుసుకోగలిగాను నాకంటే ఉత్తమురాలివని. అందుకని తల్లి ఈ బుద్ధిని ఇదిగో ఇలా పుర్రె రూపంలో ఇక్కడ పెడుతున్నాను. ఈ సర్వజ్ఞుడని లోకమంతా కొనియాడేటటువంటి ఈ శరీరాన్ని నీ దగ్గరకు వచ్చి యాచిస్తున్నాను. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, అమోఘమైన జ్ఞానాన్ని స్వయంగా నాకు భిక్షగా పెడుతూ ఈ జ్ఞానం ద్వారా సంపాదనో మేడలో మిద్దెలో కాకుండా ఈ జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని పొందేటటువంటి, వైరాగ్యాన్ని స్వయంగా ఆనందించేటటువంటి విధంగా భిక్షని ఈ పార్వతీదేవి అని యాచిస్తూ కనిపిస్తాడు శంకరుడు. అమ్మవారు గరిటెతో అన్నాన్ని పెడుతున్నట్టుగా మనం చూస్తాం తప్ప ఆ కనిపించేటటువంటి భిక్ష అన్నం కాదు, జ్ఞానభిక్ష. జ్ఞా అవబోధనే అని సంస్కృతంలో ధాతువు. జ్ఞానము అంటే స్పష్టమైనటువంటి తనంతో, అవగాహన కలిగిన విధంతో ఎదుటివాడికి అర్థమయ్యేటటువంటి ధోరణిలో చెప్పడమేదో అది. అలాంటి ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించి ఈ జ్ఞానం వైరాగ్యానికి పరిణమించేలా, పర్యవసించేలా చేయి తల్లి. జ్ఞానం యొక్క పరమ ప్రయోజనం వైరాగ్య దృష్టితో ఉండడం కాబట్టి అటువంటి విరాగబుద్ధిని నాకు అనుగ్రహించు అని శంకరుడంతటి వాడు తన భార్య అయినటువంటి ఆమెని గురువుగా స్వీకరించి ఆ భిక్షని యాచిస్తూ ఉండడాన్ని మనం చూస్తాం. ఈ తల్లిని కానీ ప్రార్థిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞానసిద్ధి ద్వారా వైరాగ్య భావం కలుగుతుంది. వైరాగ్యం అంటే అన్నీ విడిచి వెళ్ళిపోవడం అని కాదు, ప్రపంచం యొక్క తత్వాన్ని తెలిసి అందరికీ జ్ఞానభిక్షని పంచాలి అనేటటువంటి అలాంటి అభిప్రాయం కలుగుతుంది. అంతటి ఉత్తమ దర్శనాన్ని చేస్తున్నాం ఈ రోజున అన్నపూర్ణాదేవి రూపంలో.